హాయ్ వియస్, వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ మ్యాడీ. రేపు మార్కెట్ ఎలా ఉంటుందో అనేది మనం ఈ వీడియోలో ఒకసారి చెక్ చేసుకుందాం. నిఫ్టీ ఫాల్ కంటిన్యూ అవుతుందా, రేపు ఎలా ఉంటుంది మార్కెట్ ఫాల్ ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 8 days నుంచి పడుతూ వస్తున్నది. మార్కెట్ ఫాల్ ఎప్పటి వరకు ఉంటుంది? స్టాక్స్ భారీగా పడుతున్నాయి. సో ఎస్పెషల్లీ బిఈ సిరీస్ అండ్ ఎస్ఎం సిరీస్ అయితే, అంటే ఎస్ఎంఈ స్టాక్స్ ఉన్నాయి కదా, స్మాల్ అండ్ మీడియంవి, అవి చాలా ఎక్కువ పడుతున్నాయి. వాటికి ఏంటంటే వాళ్ళు ఓన్లీ డెలివరీ తీసుకొని పెట్టుకోవాలి, దాంట్లో కనీసం ఇంటర్డే ట్రేడింగ్ కూడా చేసుకోలేదు. సపోజ్ మీకు ఈక్యూ సిరీస్ స్టాక్స్ ఉన్నాయనుకోండి, మీరు ఒక స్టాక్స్ డెలివరీ ఉన్నా అది పైన కానీ ఉంటే మీరు దాన్ని ఇంటర్డే అయినా సరే సరదాగా సెల్లింగ్ అయినా చేసుకోవచ్చు. బట్ హియర్ యూ కాంట్ డూ దట్ ఆల్సో, ఇంటర్డే చేయలేరు ఈ బిఈ అండ్ ఎస్ఎం దాంట్లో. సో ఈ ఫాల్ ఆగేది ఎప్పుడు, అసలు రికవరీ మొదలయ్యేది ఎప్పుడు అన్నది అందరికీ ఉన్న మైండ్స్తో ఉన్న డౌట్ అది. సో ఆ డౌట్స్ని క్లారిఫై చేసేదానికి ఈ వీడియో నేను పెడుతున్నాను. మీకు ఇది తప్పకుండా మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటాను, మీరు వాచ్ చేయండి. F&O స్టాక్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి మార్కెట్ ఫాల్లో కానీ మార్కెట్ రైజ్లో కానీ. మనకు మెయిన్ స్టాక్స్ కీ రోల్ ప్లే చేసేది మనకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ స్టాక్స్. మనకు 223 ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ స్టాక్స్ ఉన్నాయి. ఆ 223 ఫ్యూచర్స్ ఆప్షన్ స్టాక్స్లో చాలా మటుకు భారీగా కంటిన్యూస్గా పడుతూనే వస్తూ ఉన్నాయి. డౌన్ ట్రెండ్లోనే ఎక్కువ ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ స్టాక్స్. చాలా మటుకు, అంటే అవుట్ ఆఫ్ 223 స్టాక్స్లో మీకు హార్డ్లీ మీకు ఒక 22 స్టాక్స్ కొంచెం అప్ ట్రెండ్ అండ్ మీడియం ట్రెండ్లో ఉన్నాయి. కానీ బ్యాలెన్స్ ఆల్మోస్ట్ మిగతా అన్ని స్టాక్స్ నియర్లీ మనకి డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి. నియర్లీ అరౌండ్ 200 స్టాక్స్ ఆర్ ఇన్ డౌన్ ట్రెండ్. సో మనకి మెయిన్ ఏంటంటే మొన్న ఫ్రైడే రోజు చెక్ చేసుకుంటే మనకి 223 F&O స్టాక్స్లో 200 స్టాక్స్ మొన్నటితో కంపేర్ చేసుకుంటే డౌన్ ఉన్నాయి, అంటే ప్రీవియస్ క్లోజ్తో కంపేర్ చేసుకుంటే. కానీ ఇక్కడ ఒక సడన్గా మనం ఒకటి వాచ్ చేయాల్సింది ఏంటంటే ఇంట్రెస్టింగ్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇది డౌన్ ట్రెండ్లోనే ఉంది యాక్చువల్లీ. కానీ దీనికి ఇన్ఫీకి, టాటా కన్స్యూమర్కి, హిందుస్థాన్ యూనిలివర్కి అండ్ సోలార్ ఇండస్ట్రీస్ అని ఈ స్టాక్స్కి ఓపెన్ ఇంట్రెస్ట్ బయింగ్లో యాడ్ అయింది. బయింగ్లో యాడ్ అయిందంటే ఎవరు బై చేస్తున్నారు అని అర్థం, షార్ట్ కవరింగ్ కాదు, బయింగ్ యాడ్ అయింది. సో అందుకని రేపు మార్నింగ్ ఫాల్ కానీ లేదంటే మార్నింగ్ డౌన్ కానీ ఓపెన్ అయ్యి మార్నింగ్ ఏదైనా ఉంటే ఈ ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫీ, హెచ్యుఎల్ ఇవన్నీ రేపు సపోర్ట్ చేస్తాయి అనేది మీరు ఒకటి వాచ్ చేయండి. ఒకటి ఐసిఐసిఐ బ్యాంక్ కానీ మీకు కానీ ఫ్లాట్గా ఓపెన్ అయినా డోంట్ గో ఫర్ సెల్లింగ్ ఫర్ దట్ ఐఫీ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఇన్ఫోసిస్కి. జస్ట్ వెయిట్, అవి సపోర్ట్ చేస్తారు లేదని మీకు 5 నిమిషాలు అర్థమైపోద్ది. తర్వాత మనకి మొన్న ఏం జరిగింది అనేది ఒకసారి చెక్ చేసుకుంది. ఎందుకంటే ఈ F&O స్టాక్స్లో మీకు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో నేను 200 స్టాక్స్ డౌన్ అని చెప్పాను కదా, దీంట్లో బ్యాలెన్స్ 23 స్టాక్స్లో దాంట్లో ఒక 10 ఏమో షార్ట్ కవరింగ్లో కొంచెం ఓపెన్ అప్ ఉన్నాయి, అంటే ప్లస్లో ఉన్నాయి. బ్యాలెన్స్ ఏమో మామూలుగా ఉన్నాయి. మిగతా అంతా లాంగ్ అన్వైండింగ్ జరుగుతున్నది. యాక్చువల్లీ ఏంటంటే F&O స్టాక్స్లో ఎక్కువ లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్స్లో ఉన్న వాళ్ళు దాన్ని వదిలించుకుంటున్నారు అంటే దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఇండికేషన్. ఎందుకంటే కంటిన్యూస్గా లాంగ్ అన్వైండింగ్ జరుగుతూ వస్తున్నది. మార్కెట్స్ మీరు చూస్తూనే ఉన్నారు కదా, రోజు ఏదో ఒక F&O స్టాక్ మినిమం 10 to 15% పడిపోతున్నది. డైలీ ఏదో ఒక స్టాక్ మినిమం, మీరు ఏ స్టాక్ అయినా తీసుకోండి, రోజు మీకు ఒక స్టాక్ లోయర్ సర్క్యూట్ అంటే 10% టచ్ అవుతున్నది. మీకు చూడండి, దీపక్ ఎన్టీఆర్ అనే ఒక స్టాక్ ఉంది, అది చాలా పాపులర్ స్టాక్, చాలామంది రికమెండేషన్ దాంట్లో, అది డౌన్ బై 15% నిన్న. సేమ్ ఇస్ ద కేస్ లారస్ ల్యాబ్స్, ఇది మొన్ననే బాగా పెరిగిందని అనుకున్నారు, రిజల్ట్స్ సూపర్గా వచ్చాయని పైకి వెళ్ళింది అనుకున్నారు, అది 10%, 9% డౌన్ ఉంది. సేమ్ ఇస్ ద కేస్ విత్ మన్నపురం, అది మొన్నటి వరకు 200 వరకు ఉన్నది, అది చూడండి అది 8% డౌన్. దానికన్నా కళ్యాణ్ జ్యువెలరీ ఇది 7% డౌన్. నార్మల్గా ఏంటంటే ఈ స్టాక్స్ కొన్ని భారీగా డౌన్ ఉన్నాయి. రోజు ఏదో ఒకటి లోయర్ 10% టచ్ అవుతున్నది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ దాంట్లో, విచ్ ఇస్ అన్ ఇండికేషన్ దట్ వీ హ్యావ్ టు బి కాషియస్ అండ్ ది డౌన్ ట్రెండ్ విల్ కంటిన్యూ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ నిన్న పెట్టిన నిన్న ఏం జరిగిందనేది వీడియో పెట్టినప్పుడు దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సెన్సెక్స్ డౌన్ బై 199 పాయింట్స్, నిఫ్టీ డౌన్ బై 102 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ డౌన్ బై 260 పాయింట్స్ అని మన క్లోజింగ్ అది. సో రేపు మనం వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ యాక్చువల్లీ ఏంటంటే 23,112 అని నేను రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను. కానీ క్లోజ్ అయిందేమో 23,922 దగ్గర క్లోజ్ అయింది కదా, ఇది క్లోజ్ అయింది. రేపు మార్నింగ్ కానీ 22,929 అండ్ 23,112 ఈ రెండింటి మధ్యలో కానీ ఓపెన్ అయిన తర్వాత మీకు ఓపెన్ కానీ కరెంట్ ట్రేడ్ ప్రైస్ క్రాస్ అవుతూ ఉంటే మీకు ఇట్ విల్ ట్రై టు గో అప్ టు 23,112. బ్రేక్ అయితే మాత్రం తీసుకుంటే 23,704కి వెళ్తుంది. అది ఎందుకు వెళ్తుంది అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. తర్వాత ఇంకా మీకు ఒకటి చెప్దాం అనుకుంటాను, మాది టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది. మేము ఆల్రెడీ చెప్పాను, ఇంతమంది ప్రమోట్ చేసుకోలేదు ఎక్కువ అని చెప్పని.
దాంట్లో నేను డైలీ మా ఒపీనియన్ ప్రీ మార్కెట్ ఒపీనియన్ పోస్ట్ చేస్తుంటాను. తర్వాత దాంట్లో స్టాక్స్ ఆల్మోస్ట్ నియర్లీ మా దగ్గర 3,000 స్టాక్స్ పైన మా దగ్గర టోటల్ బిఈ, ఎస్ఎంఈ అన్ని స్టాక్స్ ఉన్నాయి, వాటి ట్రెండ్ లెవెల్స్ ఉన్నాయి. అవి కానీ మీరు కానీ ఏ స్టాక్ డీటెయిల్స్ కావాలన్నా సరే, ఎస్పెషల్లీ ఎక్స్చేంజ్ ఈటీఎఫ్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఈక్యూ, బిఈ సిరీస్, బాండ్స్ అన్ని టోటల్ బావ్ కాపీ మొత్తం నా దగ్గర అప్డేట్ అవుతూ ఉంటుంది డైలీ మా డేటాబేస్లోకి. అవి మీకు మీరు ఏ స్టాక్ అడిగినా సరే మా దగ్గర ట్రెండ్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి మేము తప్పకుండా మీకు చెప్పగలం. మా టెలిగ్రామ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కింద కామెంట్స్లో కానీ మాకు ఈ స్టాక్ డేటా కావాలి అని చెప్పని అడిగితే, ట్రెండ్ లెవెల్స్ కావాలంటే మేము తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో మేము పోస్ట్ చేస్తానికి ట్రై చేస్తాం. ఈరోజు కూడా అడుగున్నారు కొంతమంది, నేను రేపు మార్నింగ్ కల్లా మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ని వీల్ సర్టన్లీ ట్రై టు గివ్ ఇట్. ఈటీఎఫ్స్ గురించి అడిగారు, అది కూడా పోస్ట్ చేస్తాం. తర్వాత ఆల్రెడీ నేను మీకు ఇది ఆల్రెడీ చెప్పున్నాను కదా, మీకు మన ఎఫ్ఐఆర్ డేటా ఎలా ఉంటుందని చెప్పని మీకు ఆల్రెడీ చెప్పున్నాను. ఎఫ్ఐఆర్ డేటా కన్నా మెయిన్ మీకు ఏంటంటే, మీకు ఇది మామూలుగా మీరు స్టాక్స్ కొన్న ఎఫ్ఐఆర్ డేటా అంటే మెయిన్ ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్స్. అది ఏ స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తారో మనకు తెలియదు అని నేను మీకు రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను కదా. ఇది ఇక్కడ ఇష్యూ, దీన్ని మనకు ఎందుకు పనికిరాదు ఇది. కానీ మీకు నేను ఇప్పుడు ఇచ్చే డేటా మీకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడర్స్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది కంపల్సరీగా నోట్ చేసి పెట్టుకోండి. సో నిఫ్టీ స్పాట్ మీకు క్లోజ్ అయింది 22,929 క్లోజ్ అయిందని చెప్పి మనం ఆల్రెడీ అనుకున్నాం కదా. ఇప్పుడు మీకు నిఫ్టీ ఫ్యూచర్ క్లోజ్ అయింది 22,995. ప్రీమియం వచ్చి 66 పాయింట్స్ ప్రీమియం ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు 14వ తారీఖు వచ్చి 2,32,405 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత మీకు 2,30,555 కాంట్రాక్ట్స్ 13వ తారీఖు ఉంది. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది మీకు? 1,850 కాంట్రాక్ట్స్ యాడ్ అయినాయి, సెల్లింగ్లో యాడ్ అయినాయి. అంటే ఫ్యూచర్స్ నిఫ్టీ ఎక్స్చేంజ్లో 1,850 కాంట్రాక్ట్స్ మీకు సెల్లింగ్లో యాడ్ అయినాయి, 1,850 కాంట్రాక్ట్స్. ఇప్పుడు మనం ఒకసారి ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఆర్ డేటా ఎలా ఉందని. ఇది మన ఎక్స్చేంజ్ డేటా. ఇది మన ఎక్స్చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్, మన నిఫ్టీ స్పాట్, నిఫ్టీ ఫ్యూచర్, ఎక్స్చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఇవి ఓపెన్ ఇంట్రెస్ట్ యాడెడ్ ఇన్ సెల్లింగ్ ఫర్ నిఫ్టీ 1,850 కాంట్రాక్ట్స్. తర్వాత మన ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ ఈరోజు బయింగ్ వచ్చేది, ఎస్పెషల్లీ నేను నిఫ్టీ ఒకటి ఇస్తున్నాను. 14,895 కాంట్రాక్ట్స్ బై చేశారు. దాని వాల్యూ 2,571 crores ఉంది. సెల్లింగ్ 15,065 కాంట్రాక్ట్స్ సెల్ చేశారు. తర్వాత దాని వాల్యూ 2,599 crores ఉంది. నెట్ సెల్లింగ్ ఉంది ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఫ్యూచర్స్లో. సో నిఫ్టీ నెట్ సెల్ వాల్యూ వచ్చేది 28 crores ఉంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ వీళ్ళది 1,47,877 వీళ్ళ కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ 14th. 13వ తారీఖు మీకు 1,48,795 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. నెట్ మీకు వాళ్ళు 918 కాంట్రాక్ట్స్ తగ్గించుకున్నారు. అంటే ఎఫ్ఐఎస్ కూడా లాంగ్ అండ్ వెయిటింగ్ చేయడం మొదలుపెట్టారు అని అర్థం. సో ఇప్పుడే మొదలుపెట్టారు అంటే 918 కాంట్రాక్ట్సే తగ్గాయి. సో రేపు లాంగ్ అండ్ వెయిటింగ్ ఇంకా ఎక్కువ కంటిన్యూ అవుతుందా లేదా అన్నది మీరు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే నార్మల్లీ ఫస్ట్ లాంగ్ అండ్ వెయిటింగ్ స్టార్ట్ అయ్యి తర్వాత కొద్ది రోజుల తర్వాత మీకు షార్ట్ కవరింగ్ జరుగుతుంది. సో ఈ లాంగ్ అండ్ వెయిటింగ్ ఈ రేపు కూడా కంటిన్యూ అవుతుందా లేదా అన్నది మనకు రేపు మార్నింగే తెలిసిపోతుంది. అది ఓపెన్ కానీ ఒకవేళ బై ఎనీ ఛాన్స్ వీటి ఎఫ్ఐఎస్ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి మన నిఫ్టీలో కూడా ఫ్యూచర్స్ సెల్లింగ్ ఉంది కాబట్టి బై ఎనీ ఛాన్స్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా అప్ ఓపెన్ అయినా దాని వెంటనే బైక్ పోకండి, వెయిట్ ఫర్ సమ్ టైం. సో ఇప్పుడు మనకి ఎఫ్ఐఎస్ పొజిషన్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకుందాం. మన ఓపెన్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా 2,32,405 కాంట్రాక్ట్స్ మనం ఉన్నాయి. ఎఫ్ఐఎస్ ఓపెన్ ఇంట్రెస్ట్ 1,47,877 కాంట్రాక్ట్స్ వాళ్ళ ఉన్నాయి. సో టోటల్ మనం నెగ్లిజిబుల్ ఉన్నాం చూడండి. ఫ్యూచర్స్ మంది 84,528 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఎక్కువ ఎఫ్&ఓ మనం ట్రేడ్ చేస్తున్నాం అని చెప్పుంటారు కానీ ఎఫ్&ఓ ఎక్కువ ఎఫ్ఐఎస్ ట్రేడ్ చేస్తున్నారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వాళ్ళు చేస్తున్నారు ఎక్కువ మనకన్నా. అంటే 63% కాంట్రాక్ట్స్ వాళ్ళు ఎఫ్ఐఎస్ వాళ్ళు హోల్డ్ చేసిపోతున్నారు. సో వాళ్ళు దే కెన్ ట్విస్ట్ ఎనీ టైమ్ నెక్స్ట్ 2-3 డేస్లో దీన్ని ఎలా అయినా లాంగ్ అండ్ రన్నింగ్ రేపటి నుంచే మొదలు పెట్టారనుకోండి, ఫర్దర్ ఇట్ మే ఫాల్ ఫర్దర్ టు డిఫరెంట్ లెవెల్. ఎందుకంటే ఆల్రెడీ మనకు కూడా మన ట్రెండ్ లెవెల్స్ ప్రకారం 23,822 కన్నా కింద ఉంది కాబట్టి ఈ ఫాల్ కంటిన్యూ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని మీరు వాచ్ చేసుకోవాల్సింది రేపు ఓపెన్ వాచ్ చేసుకోండి. ఓపెన్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అనేది వాచ్ చేసుకోండి. తర్వాత మనం చార్ట్ చెక్ చేసుకుందాం. చార్ట్స్ ఇది నేను మీకు యాక్చువల్లీ దిస్ వీక్ ఇస్ ఐ ఫీల్ క్రూషియల్ వీక్ అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ట్రంప్ గోల్ ఉంటుంది మనకి, ప్లస్ డిఫరెంట్ వార్ న్యూస్ ఏవో టైప్ ఉన్నాయి కాబట్టి దీనికి నేను ఇచ్చే టీసీఆర్ లెవెల్స్ మీకు
చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకున్నదని ఈ చార్ట్స్ పెడుతున్నాను. మన సబ్స్క్రైబర్స్కి అయితే ఇవి ఆల్రెడీ వాళ్ళందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 23,762 దగ్గర అది టీసీఆర్ స్టార్ట్ అయింది, అది 23,670కి వచ్చింది, తర్వాత 23,579 ఈ లెవెల్ నేను మీకు చాలాసార్లు చెప్పుకుంటాను. ఈ రెండింటి మధ్యలో 23,372 ఒకటి ఉంది, అది కూడా బ్రేక్ అయింది. 23,112కి వచ్చింది, ఇది కూడా బ్రేక్ అయింది. యాక్చువల్లీ వెళ్ళాల్సిన 22,705కి వెళ్ళాలి, అది మన 22,774 ఇక్కడ వరకు 770 ఎక్కడ వరకు వెళ్ళేది, అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఇచ్చింది. సో ఇప్పుడు రేపు మార్నింగ్ కానీ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఈ రెండింటి మధ్యలో ఉంది కాబట్టి మీరే అర్థం చేసుకోండి ఇది ఎక్కడ ఓపెన్ అవుతుంది అని చెప్పిన 22,929 ఈ రెండింటి మధ్యలో ఉంది. సో ఓపెన్ కానీ అప్ పెడితే ఇక్కడికి వెళ్ళాలి. ఓపెన్ కానీ బ్రేక్ అయింది అనుకోండి, ఎక్కడికి రావాలి, డైరెక్ట్గా 22,705కి రావాలి, అది డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తుంది. ఇది మనకి టీసీఆర్ చార్ట్ ఆఫ్ నిఫ్టీ, ఇది ఇంటర్డే చార్ట్ ఆఫ్ నిఫ్టీ. ఇది మీకు పక్కనే దీన్ని చూసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ అందరూ నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ వరకు మీరు టీసీఆర్ చార్టే ఓపెన్ పెట్టుకోండి. దాంట్లో మీకు ఇంటర్డే ఉంటుంది ప్లస్ టీసీఆర్ ఉంటుంది కాబట్టి మీకు లెవెల్ తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు బై ఎనీ ఛాన్స్ ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ పొజిషన్ తీసుకున్నా మీకు టీసీఆర్ లెవెల్ చూస్తుంటే మీరు ధైర్యంగా హోల్డ్ చేసుకుంటారు. దాన్ని ధైర్యంగా హోల్డ్ చేసుకొని అవసరం ఉంటే ఒకరోజు క్యారీ ఫార్వర్డ్ చేసుకుని భయపడరు. ఎందుకంటే ఈరోజు చూడండి, ముందు రోజు నిన్న జరిగింది ఏం జరిగింది చూడండి. మార్నింగ్ లో టచ్ అయింది, 22,774 లో టచ్ అయింది. అక్కడ నుంచి చూడండి ఎంత ఫాస్ట్గా నియర్లీ 150 పాయింట్స్ పెరిగిపోయింది. ఫ్రైడే రోజు జరిగింది. ఈ విధంగా లాస్ట్లో కవరింగ్ ఈ టైప్లో జరుగుతున్నది. మార్నింగ్ అంతా ఫాల్ ఉంటుంది, లాస్ట్లో జరుగుతున్నది. డైలీ ఇది ఆల్మోస్ట్ జరుగుతున్నది మనకి. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో మీరు చూసుకుంటే మీకు నిఫ్టీ బ్యాంక్ ఇది చూడండి, మీకు ఇంటర్డే చార్ట్ ఇది కూడా కంటిన్యూస్గా ఫాల్ ఉంది చూడండి. ఇంటర్డేలో లాస్ట్లో కవర్ అయిపోయింది. వేరే మీరు టీసీఆర్ చార్ట్ చూసారనుకోండి, మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ 49,088 అని నేను చెప్తున్నాను కదా, ఇదే లెవెల్ ఇది. అంటే 50,080 నుంచి అది 49,880కి వచ్చింది ఇప్పుడు. సో రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ఏంటి అంటే 49,880 అని నేను చెప్పాను కదా, ఇదే లెవెల్. 9,088 కానీ బ్రేక్ కానీ అయితే మీకు రావాల్సిన లెవెల్ ఏంటి 48,224 ఇది వచ్చేస్తుంది. నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను మీకు, ట్రెండ్ లెవెల్స్ ఎప్పుడు మార్కెట్ ట్రెండ్ లెవెల్స్ని ఫాలో అవుతుంది, కానీ అంటే మార్కెట్ని అందరూ ఫాలో అవుతారు కానీ మార్కెట్ ఎవరిని ఫాలో కాదు. సో మార్కెట్ గురించి తెలిసింది ఓన్లీ మన ట్రెండ్ లెవెల్స్కి మాత్రమే తెలుస్తుంటుంది. ఈ ట్రెండ్ లెవెల్సే మీకు గైడెన్స్ కిందకి పనిచేస్తూ ఉంటాయి. వేరే మార్కెట్ మీకు ఏ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ట్రంప్ ఏదో అన్నాడని, వార్ వస్తుందని అవన్నీ ముందే మార్కెట్కి తెలుసు. మార్కెట్ విల్ నో, అవన్నీ ఐడియా ఉంటుంది. అందుకోసమే పడుతుందా లేదా అనేది రేపు మార్నింగ్ మీకు తెలిసేది ఈ లెవెల్. 49,088 కానీ క్రాస్ కాలేదనుకోండి బ్యాంక్ నిఫ్టీ, అది నేరు కిందకి వెళ్తుంది. అంటే సమ్ డేంజర్ రాత్రి జరగచ్చు, లేదా రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత అయినా సరే మార్కెట్లో జరగచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో అందుకని మీరు సేఫ్గా 49,088 కన్నా ఒక 50 పాయింట్లు 100 పాయింట్లు ఫ్యూచర్ కానీ ట్రేడ్ చేస్తుంటే ఒక 50 పాయింట్లు ఎంతో స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఫ్యూచర్ వదిలేస్తే యూ మే గెట్ గుడ్ ప్రాఫిట్ అని అనుకుంటున్నాను. ఇలా ట్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది మీరు. సో ఈ నెక్స్ట్ 2 డేస్, నెక్స్ట్ ఫ్యూ డేస్ అంటే ఒక వారం 10 రోజులు మీరు ఈ టీసీఆర్ చార్ట్స్ ఆఫ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పెట్టుకునేది మీరు ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడర్స్ అయినా సరే, ఫ్యూచర్స్ ట్రేడర్స్ అయినా సరే, స్టాక్ ట్రేడర్స్ అయినా సరే, ఎవరైనా సరే మీరు వీటిని బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి, మీకు తప్పకుండా బెనిఫిట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఇది మనకి ఈ స్టాక్స్ వీటికి సంబంధించిన ఆల్రెడీ చెప్పాను కదా మీకు జనరల్ కండిషన్ అండి. ఇక మనకి ఆల్రెడీ మన స్టాక్స్ మీకు వై ఇండెక్స్ 5 అనే ఒక ఫైల్ ఇస్తున్నాను. దాంట్లో మీకు నిఫ్టీ వెయిటెడ్ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ వెయిటెడ్ స్టాక్స్ ఉంది. అది ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా చెప్పానని మళ్ళీ ఇక్కడ పెట్టలేదు, ఊరిని అనవసరంగా టైం వేస్ట్ అని చెప్పని. సో అది పెట్టుకోండి మీరు. ఒకవేళ నిఫ్టీ కానీ మీకు కానీ టీసీఆర్ కానీ లెవెల్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే, ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే మీరు హ్యాపీగా సెల్లో ఉన్న స్టాక్స్ ఏదైనా సరే స్టాక్స్ సెల్ చేసుకోవచ్చు, స్టాక్ ఆప్షన్స్ సెల్ చేసుకోవచ్చు, లేదంటే నిఫ్టీ ఫ్యూచర్స్ సెల్ చేసుకోవచ్చు, నిఫ్టీ ఆప్షన్స్ బై చేసుకోవచ్చు, నిఫ్టీ కాల్ ఆప్షన్స్ సెల్ చేసుకోవచ్చు. ఇఫ్ ఆర్ అన్ ఆప్షన్ సెల్లర్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఆఫ్ దట్ టైప్ ఆఫ్ ట్రేడింగ్. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మీకు, ఎస్పెషలీ నెక్స్ట్ 3-4 డేస్ ఈ ఫాల్ మార్కెట్లో ఇవి కొనండి, ఈ ఫాల్ మార్కెట్లో అవి కొనండి అని చాలామంది చెప్తుంటారు. అస్సలు పట్టించుకోకండి. నెక్స్ట్ 4-5 days డోంట్ బై ఎనీథింగ్. నెక్స్ట్ 4 days డోంట్ బై ఎనీ స్టాక్స్, ఎస్పెషలీ ఆ ఎస్ఎంఈ స్టాక్స్, ఎస్ఎం సిరీస్ స్టాక్స్ అండ్ బిఈ సిరీస్ స్టాక్స్ అసలు కొనకండి. ఎందుకంటే చాలా ఇబ్బంది పెడతాయి మిమ్మల్ని అండ్ యూ ల్యాండ్ ఇంటూ ప్రాబ్లమ్స్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. మీరు మా లైవ్ బర్సల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి, రెన్యూ కానీ చేసుకోండి, తప్పకుండా రెన్యూ చేసుకోండి. మన టూల్స్ మాత్రమే మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. నేను చాలామంది మన సబ్స్క్రైబర్ చూస్తున్నాను, మామూలుగా మనకు సబ్స్క్రిప్షన్ కట్టిన ఒక 4-5 days వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, బాగా వీఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ అని నాకు మెసేజ్లు కూడా పెడుతుంటారు. కానీ సడన్లీ వాళ్ళు ఎక్సెస్ ట్రేడింగ్ చేస్తారు అనుకుంటాను నేను. ఎక్సెస్ ట్రేడింగ్ పొరపాటును కూడా చేయకండి.
సిగ్నల్స్ ఉన్నంత వరకు ట్రేడింగ్ చేయాలని రూల్ లేదు. మీ టార్గెట్ ఎంత, మీకు రోజుకి మీది ఒక 2 లక్షలు ఉంటే మీరు ఎంత టార్గెట్ అని ఎక్స్పెక్ట్ చేసుకోండి. ఒక 2 లక్షలు ఉంటే మీకు రోజుకి 5,000, 3,000, 4,000, 10,000 ఎంత, మీరు 2,000 రూపాయలు ఎంత టార్గెట్ పెట్టుకోండి. ఆ టార్గెట్ రాగానే ఒక 2-3 అవర్స్ మినిమం అట్లీస్ట్ 132 వరకు ట్రేడింగ్ ఆపేయండి. మీ టార్గెట్, మీరు అనుకున్న ఏ టార్గెట్ ప్రాఫిట్ అయినా సరే మన సిగ్నల్స్ ప్రకారం మీకు ఫస్ట్ 1 అవర్ 2 అవర్స్లోనే వచ్చేస్తుంది. ఆ వచ్చిన తర్వాత 10:30 to 1:32 వరకు ఫర్ గాడ్ సేక్ మీరు పొరపాటును కూడా ఎక్స్పెరిమెంట్ చేయకండి. ఒకటి పెరిగినా బాధపడకండి, బట్ ఆ టైంలో ఎక్కువ కదలదు. మీకు స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అవుతుంది, ఎస్పెషల్లీ మన ఆప్షన్స్లో. అప్పుడు మీరు అనవసరంగా నష్టపోతారు. నష్టపోవడం కాదు, వచ్చిన ప్రాఫిట్ పోతుంది. ఆ వచ్చిన ప్రాఫిట్ పోవడం అంటే అది చాలా పెయిన్ఫుల్. అది లాస్ వచ్చినా బాధలేదు, కానీ వచ్చిన ప్రాఫిట్ పోయింది అనుకోండి వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. సో అందుకని సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి, వాచ్ అవర్ వీడియోస్, వాచ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్, ఇవి స్టాక్ చార్ట్స్ వాడండి. వాడేదన్నా మీరు తప్పకుండా వీటిని వీలుంటే, పాసిబిలిటీ ఉంటే, మీరు కన్విన్స్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.